తమిళనాడు రాజకీయాల్లో కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సాధించిన సంచలన విజయం తర్వాత సినీ పరిశ్రమలో రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. రాజకీయాల్లో కడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఎన్నో ఏళ్లుగా తమిళ రాజకీయాల్లో సినీ నటుల ప్రభావం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు కూడా రాజకీయాల వైపు అడుగులేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సాధారణంగా అభిమాన సంఘాల కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని అభిమాన సంఘాల నేతలకు సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చర్యలను రాజకీయ ప్రవేశానికి ముందు జరుగుతున్న గ్రౌండ్ వర్క్ గా కొందరు చూస్తున్నారు. తమిళనాడులోని అభిమాన సంఘాలు రాజకీయాలకు పునాదిగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇదే తరహాలో ధనుష్ అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేసి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అభిమాన సంఘాలకు ప్రత్యేక జెండా రూపొందించడం కూడా ఆ దిశగా తీసుకున్న కీలక అడుగుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ అనుసరించిన వ్యూహాన్ని పరిశీలిస్తున్న ధనుష్ ఇప్పటి నుంచే రాజకీయ ప్రవేశానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం కాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తి స్థాయి రాజకీయ ప్రణాళికతో ప్రజల ముందుకి రావచ్చని కొందరు అంచనా ఇస్తున్నారు. ప్రస్తుతం అభిమాన సంఘాలను బలోపేతం చేయటం, సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి చర్యలు కూడా అదే లక్ష్యంతో కొనసాగుతున్నాయని చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటి వరకు ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలను ధృవీకరిస్తూ గాని ఖండిస్తూ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పిఆర్ బృందం కూడా ఈ అంశంపై మౌనం పాటిస్తోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మొత్తం ఊహాగానాలకే చూడాలి. రాజకీయాల్లోకి ప్రవేశించే అంశంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ధనుష్ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేదు. అయినప్పటికీ అభిమాన సంఘాలు, కొత్త జెండా ఆవిష్కరణ, సేవా కార్యక్రమాలు తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ధనుష్ నిజంగా రాజకీయాల్లో అడుగు పెడతారా లేదా అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.